హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద అకౌంటెంట్ 2 ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఈ మూవీ ద అకౌంటెంట్ అనే మూవీకి సీక్వెల్. అది 2016లో వచ్చింది. మరి ఈ మూవీ చూసే ముందు మాత్రం ఆ ఫస్ట్ మూవీ చూడాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళెవరు అంతా తెలుస్తుంది. స్టోరీ మాత్రం డిఫరెంట్, దానికి దీనికి పెద్దగా ఏం సంబంధం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది భయ్య. 2 hours ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో చెప్తే, అంతకన్నా ముందు మన ఛానల్లో రివ్యూస్ నచ్చితే ఒక లైక్ వేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. నేను ఫస్ట్ మూవీ చూసా, అది కూడా బాగుంటుంది. ఇందులో బెన్ అఫ్లెక్స్కి తన తమ్ముడు బ్రాక్స్టన్ జత కలుస్తాడు. రొమాన్స్ కాదు, బ్రొమాన్స్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. ఒక టాస్క్ ఇస్తారు, వీళ్ళిద్దరు అది కంప్లీట్ చేస్తారా లేదా అదేంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ పార్ట్లో ఒక కంపెనీ, అందులో ఉండే షేర్స్, దానిలో ఉండే ప్రాబ్లమ్స్, అలాంటివన్నీ చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచి ట్విస్ట్లు కూడా ఉంటాయి. మరి ఈ మూవీ చూసాకైతే ఫస్ట్ పార్ట్ అంతా కాకపోయినా ఈ మూవీ డీసెంట్లీ ఎంగేజింగ్ భయ్య. మూవీ నాకైతే ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. హై రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకో నాకు అర్థం కాలే. చెప్పుకునేంత గొప్పగా అయితే లేదు, ఓకే ఓకే అన్నట్లుందనమాట. నాకు ఎక్కువ లెంతీ ఫీల్ వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది, డ్రామా ఉంటుంది. సో కొంచెం ఓపిక అయితే ఉండాలి మూవీ చూస్తున్నప్పుడు. ఫస్ట్ మూవీ కొంచెం సీరియస్గా ఉంటుంది, ఇది ఫన్నీగా పెట్టారు. బెన్ అఫ్లెక్స్ బ్యాట్మెన్గా కూడా మనకు తెలుసు. ఇందులో అతను బ్రదర్గా చేసిన బ్రాక్స్టన్ తననైతే డామినేట్ చేశాడు భయ్య. అండ్ మూవీలో యాక్షన్ మాత్రం చాలా తక్కువ, ఓన్లీ క్లైమాక్స్లో మాత్రమే ఒక యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది, అది బాగుంది. చేజింగ్ సీన్స్ కూడా బాగున్నాయి, గన్ ఫైరింగ్స్, ఇద్దరు అన్నదమ్ములు చేసే హడావిడి అంతా చూడడానికి ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మూవీ బాగుంది, పోర్ స్క్రిప్ట్ అండ్ చాలా చోట్ల లేజీ రైటింగ్, స్లో పేసింగ్ అయితే ఇబ్బంది పడతాయి. అండ్ ప్లాట్ కూడా చాలా సినిమాల్లో చూసిన రొటీన్ స్టోరీ ఉంది. ఫస్ట్ పార్ట్లో చూసిన క్యారెక్టర్స్ని మనం చూస్తాం, కానీ చాలా క్యారెక్టర్స్ ఇందులో అస్పష్టంగా ఉన్నాయి. ఇంకో అకౌంటెంట్ సినిమా రావడం బాగుంది, కానీ ఇంకా బాగుంటే బాగున్ను అనే ఫీలింగ్ అయితే ఉంది. యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఓన్లీ క్లైమాక్స్లో మాత్రం ఉంది, ముందే చెప్పాను. అది కూడా కొంచెం యాక్షన్ కామెడీగా చూడడానికి ఉందన్నమాట. టెక్నికల్గా మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. విజువల్స్ టాప్ నచ్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఎడిటింగ్ మాత్రం ఒక 30 minutes అయితే ఎక్స్ట్రా లాంగ్ అనిపించింది, బాగా ఎడిట్ చేయాల్సి ఉండేది. మరి ఫైనల్గా ఈ మూవీని జస్ట్ అలా టైంపాస్ కోసం చూడాలంటే ఒక లుక్ వేయచ్చు. రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ చేయమని చెప్పండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.